వేల కోట్ల రూపాయల ఖర్చుతో నడుస్తున్నది పోలవరం. ఆ పోలవరాన్ని రాజకీయ రాబందుల యొక్క క్షేత్రంగా మార్చి డబ్బులు ఎవరికి అందినంత వాళ్ళు దోచుకునే ప్రయత్నం చేశారు. అయితే దయాధర్మం లేకపోతే కనుక భగవంతుడు కాపాడాడు అనుకోవాలి. తినగలిగారు కానీ ఎక్కువ తినలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్రం ప్రతి స్టెప్లో కరెక్ట్గా వేసుకెళ్తుంది. అందులో అడ్వాన్స్ ఇచ్చి మరీ పనిచేస్తుంది. కానీ అడ్వాన్స్ 75% పనులు పూర్తయిన తర్వాత అన్ని రకాలైనటువంటి ఆథరైజేషన్తో మాత్రమే, అది కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు పే చేస్తుంది. దీంట్లో రాష్ట్రం 10 పైసలు పెట్టక్కర్లేదు, కేవలం మేస్త్రి పాత్ర పోషిస్తే సరిపోతుంది. అదే సమయంలో క్రిందటిసారి బాగా తేడా వచ్చింది నిర్వాసితులు దాంట్లో అప్పటిదాకా 3,000 కోట్ల రూపాయల నుంచి ఏకంగా 33,000 కోట్ల రూపాయలకి పరిహారం వెళ్ళిపోయింది. ఈ దఫా 41.5 అడుగులకి మాత్రమే కాబట్టి దీంట్లో నిర్వాసితుల సంఖ్య తగ్గబోతోంది. దాంతో ఆ కాంటూరు పరిధిలో అంటే 41.15కి అయితే కనుక అప్పుడు మునిగడానికి అవకాశం ఉన్నటువంటి రేపాక గొమ్ము, రుద్రంకోట, తాట్కూరు గొమ్ము ప్రాంతాల్లో వరద ముంపుని అంచనా వేసేందుకోసం కేంద్ర బృందం స్వయంగా వచ్చి పరిశీలించడం అన్నది కీలకం ఇక్కడ.